దస్తావేజుల తయారీలో ఓటీపీ విధానం రద్దు చేయాలని శ్రీకాళహస్తి రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట రైటర్లు నిరసన వ్యక్తం చేశారు. దస్తావేజుల తయారీలో ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని, చెక్ స్లిప్ ఎడిట్ ఆప్షన్ను పునరుద్ధరించి ప్రజల సమస్యలను తొలగించాలని కోరుతూ శుక్రవారం శ్రీకాళహస్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపు వెండర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, సహాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల సెప్టెంబర్ 19, 20 తేదీల్లో 2 రోజుల పాటు చేపట్టనున్న పెన్ డౌన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీకాళహస్తిలో పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైటర్లు మాట్లాడుతూ ఓటీపీల ద్వారా ఎన్నో ఆర్థిక లావాదేవీలు పక్కదారి పడుతున్న నేటి పరిస్థితుల్లో దస్తావేజుల తయారీలో ఓటీపీల వల్ల రైటర్లను అనుమానంతో చూస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని, కార్డు ప్రైమ్ 2.0 విధానంలో ఎడిట్ ఆప్షన్ను పునరుద్ధరించాలని, ప్రైవేట్ అటెండెన్స్ ఆఫ్ లైన్ విధానం కాకుండా ఇదివరలో గల పాత విధానాన్ని కొనసాగించాలని, ఎన్ఆర్ఐల ఆస్తుల విక్రయ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ మాత్రమే కాకుండా పాస్పోర్టుతో కూడా రిజిస్ట్రేషన్ జరిగేటట్లు 2.0లో అప్డేట్ చేయాలని కోరారు. అనంతరం శ్రీకాళహస్తి సబ్ రిజిస్ట్రార్ కుమ్మర బాలాజీకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దస్తావేజుల లేఖరులు ఉమామహేశ్వరరావు, చంద్ర, సూర్యప్రకాష్, శ్యామరాజ్, హేమకుమార్, గురుప్రసాద్, రూపేష్, వేణు, స్టాంపు వెండర్లు, చెంచు క్రాంతికుమార్, మణి, కిరణ్, శివయ్య, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు. నా పేరు శ్యామరాజా, కాళహస్తి సబ్ రిజిస్టర్ ఆఫీస్ డాక్యుమెంట్ రైటర్ని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా చేపట్టిన 2.0 పద్ధతిలో కొన్ని మార్పుల వలన ప్రజలు, సబ్ రిజిస్టార్ ఆఫీసుకు సంబంధించిన డాక్యుమెంట్ రైటర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఓటీపీలు చెప్పడం ద్వారా కానీ, ఈ ఓటీపీల వలన చాలామంది ఈ డబ్బులు పోతున్నాయి అనేసి ఓటీపీలు చెప్పకుండా రిజిస్ట్రేషన్లకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. సందర్భంగా ఈరోజు రేపు అనగా 19, 20 తేదీల్లో దస్తావేజు లేఖరులందరూ పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.